సీఎం జగన్ పై ఆయన సోదరి గట్టిగానే ఫైట్ చేస్తోంది. రాజకీయంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే షర్మిల దాదాపుగా 80 కోట్ల వరకు తన అన్న జగన్ కు అప్పు ఉన్నట్లుగా తాజాగా బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అంత మొత్తంలో అప్పు ఇచ్చిన జగన్ కు కృతజ్ఞత చెప్పాల్సింది పోయి తనను పట్టించుకోకపోవడం లేదని షర్మిల చెబుతుండడం కొత్త అనుమానాలకు తావితీస్తోంది. షర్మిల కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ ను సమర్పించారు. స్థిర చరాస్తులతో పాటుగా అప్పులు కేసులో వివరాలను కూడా వెల్లడించారు. తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువను 182 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. వీటిలో 9 కోట్ల 29 లక్షల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. మరో 123 కోట్ల రూపాయలను చరాస్తులుగా చూపారు. ఈ అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే షర్మిల వద్ద 3 కోట్ల 69 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటుగా 4 కోట్ల 61 లక్షల వజ్రాలు ఇతర విలువైన రాళ్లు ఉన్నట్లుగా చూపారు. అదే సమయంలో అప్పులుగా 82 కోట్ల 58 లక్షల రూపాయలను చూపించారు. అయితే ఈ అప్పు తన సోదరుడు జగన్ నుంచి తీసుకున్నట్లుగా షర్మిల చెబుతుండడం ఆశ్చర్యం వేస్తోంది. తన వదిన భారతి నుంచి కూడా 19 లక్షల 56 వేల రూపాయల అప్పు చేసినట్లు ఆమె చెబుతుండడం విశేషం. దీనిపై తాజా అప్డేట్స్ కడప ప్రతినిధి సుదర్శన్ అందజేస్తారు. సుదర్శన్, ఎస్ సుదర్శన్, ఇప్పుడు కడప ఎంపీ రేస్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగినటువంటి షర్మిల వేసిన అఫిడవిట్ ఇప్పుడు అనేక సందేహాలకు, అనుమానాలకు, రాజకీయ చర్చలకు దారితీస్తూ ఉంది. ఆమె 2 రోజుల క్రితం కడప కలెక్టరేట్ లో తన నామినేషన్ దాఖలు చేసింది. ఆ నామినేషన్ దాఖల్లో ఆమె అఫిడవిట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పేర్కొంది. ఆమె ఆస్తి వివరాలకు సంబంధించి తన అన్నా వదిన దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను అంటూ కూడా ఆమె అఫిడవిట్ లో పేర్కొనడం అయితే ఇప్పుడు కొంత ఆసక్తిని కలిగిస్తూ ఉంది. తన కుటుంబం మొత్తం ఆస్తి విలువ 182 కోట్లుగా చూపించినటువంటి షర్మిల వీటిలో 9 కోట్ల 29 లక్షల రూపాయలు స్థిరాస్తిగా ఆమె పేర్కొన్నారు. 123 కోట్ల రూపాయల స్థిరాస్తులను ఆమె చూపించారు. అయితే ఈ అఫిడవిట్ లో 3 కోట్ల 69 లక్షల రూపాయలు తన దగ్గర బంగారు రూపంలో ఉన్నదని, అలాగే 4 కోట్ల 60 లక్షలు వజ్రాలు ఇతర విలువైన రాళ్ల రూపంలో ఉందని ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో ఆస్తులతో పాటు అప్పులను కూడా అఫిడవిట్ లో సూచించాల్సి ఉంటుంది. అందులో భాగంగా అప్పులు కింద 82 కోట్ల 58 లక్షల రూపాయలను చూపించారు. అంటే ఇంత మేరకు ఆమెకు అప్పు ఉంది అంటూ కూడా ఆమె అఫిడవిట్ లో పేర్కొంది. ఇదంతా కూడా తన సోదరుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరే అప్పు చేసినట్టుగా ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా తన వదిన భారతి దగ్గర 19 లక్షల 50 వేల రూపాయలు అప్పు చేశాను అని చెప్పి ఆమె తన అఫిడవిట్ లో సూచించారు. అయితే అన్నా చెల్లెలకు మధ్య గొడవ రావడానికి ఆస్తి పంపకాలే ప్రధాన కారణం అంటూ ఇప్పటివరకు కూడా ఒక చర్చ జరుగుతుంది. దానిలో తేడా రావడం వల్లే షర్మిల జగన్మోహన్ రెడ్డిని విభేదించి బయటకు వెళ్లారు, తెలంగాణలో పార్టీ పెట్టారు, తర్వాత మళ్ళీ ఏపీలోకి వచ్చి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అన్నా చెల్లెల మధ్య గొడవకు ప్రధాన కారణం ఆస్తి పంపకాలే అంటూ కూడా ఒకవైపు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఒకానొక దశలో ఇడుపులపైలో కూడా కొన్ని కామెంట్స్ చేసింది. ఇడుపులపైలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాటుకు సంబంధించినటువంటి ఆస్తి కూడా తనది. ఈ రోజు ఏ సాక్షి పేపర్లో అయితే తన మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఉన్నారో ఆ సాక్షిలో కూడా తనకు సగభాగం వాటా ఉందంటూ కూడా ఆమె ప్రస్తావించింది. అయితే ఇప్పుడు అఫిడవిట్ లో అవన్నీ ఏవి కూడా పేర్కొనకపోగా తన అన్నకు తానే రుణపడి ఉన్నట్టుగా, అప్పు పడి ఉన్నట్టుగా ఆమె పేర్కొన్నారు. 82 కోట్ల 58 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర తన అన్న దగ్గర ఆమె అప్పుగా తీసుకుందంటూ చెప్పడం పట్ల అంటే ఏంటి, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం దీని ద్వారా చేస్తున్నారా, లేకంటే రాష్ట్ర ప్రజలకు తానేమీ ఇవ్వలేదు, అంటే తనకు తన అన్న ఏమీ ఇవ్వకపోగా తను ఇచ్చినటువంటి దాన్ని అప్పు కింద కూడా కంట్రోల్ చేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసము ఆమె ఈ విధంగా చేశారా అన్నది అర్థం కాని
విషయంగా ఉంది. ఒకవేళ ఇది ఇప్పుడు 82 కోట్లు తానే జగన్మోహన్ రెడ్డికి అప్పుగా ఉన్నానని చెప్పిన నేపథ్యంలో రేపు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు. అప్పుడు ఆయన అపోజిట్లో దీనిని తన ఆస్తిగా చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తన 82 కోట్ల సొత్తు చెల్లెల దగ్గర ఉందని చెల్లెలే సొంతంగా స్వయాన ఒప్పుకుంటున్న నేపథ్యంలో ఆయనకు రావాల్సిన ప్రాఫిట్స్ దగ్గర ఈ 82 కోట్లను చూపిస్తారా, లేకపోతే ఇది మరింత వివాదాలకు దారి తీస్తుందా అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద షర్మిల అప్పటి ఒక్కొక్క విషయం భారత్ తన అన్నా చెల్లెలకు మధ్య గొడవకు కారణము వైఎస్ భారతి తన బంధువులు అవినాష్ రెడ్డి ఫ్యామిలీని ముందుకు తీసుకురావడం కోసమే షర్మిలను పక్కకు రప్పించారు, ఆమెను రాజకీయంగా ఆమెకు సోర్స్ లేకుండా చేశారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో చివరికి తన వదనకు కూడా తాను రుణపడి ఉన్నాను, అప్పుగా ఉన్నాను అంటూ 19,56,000 రూపాయలు భారతికి తన అప్పుగా ఉన్నట్టుగా ఆమె అప్పటిలో పేర్కొన్నారు. అంటే ఏ రూపంగా ఈమె వాళ్ళ దగ్గర అప్పు చేసింది, ఎందుకోసం చేయాల్సి వచ్చింది, అంత అప్పు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళతో ఎందుకు ఇంత విభేదించి ఈమె బయటకు వచ్చింది, అసలు వీళ్ళ ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి గొడవ గల కారణాలు ఏంటి అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అవన్నీ చర్చకు తేవడం కోసమే పర్టికులర్ గా వీటిని ఆమె అప్పటిలో ప్రస్తావించారా అన్న ఒక విశ్లేషణ కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.